రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముంబై బయలుదేరారు. అక్కడి నుంచి రేవంత్ మహారాష్ట్రకు వెళ్లనున్నారని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రేవంత్ ముందు ముంబై వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్ర చేరుకుంటారని వెల్లడించారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ శనివారం రాత్రికే రేవంత్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్. థ్యాంక్ యూ కిరణ్ భాయ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరాడు. ముంబై ప్రాంతంలో మహారాష్ట్ర ప్రాంతంలోని ముంబైకి వెళ్తున్నట్లు మనకు ప్రాథమికంగా తెలిసింది. ఎందుకంటే ఎన్నికలకు మరో వారం రోజుల గడువు ఉండడంతో ఎన్నికల వేడి మాత్రం మహారాష్ట్రలో రాజుకుంది. ఇప్పటికే పోటీన ఎన్నికల ప్రచారంలో ప్రధాన నేతలు సైతం పాల్గొంటున్న పరిస్థితి మనం గత 3 రోజులుగా చూస్తున్నాం. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సుమారు 3 రోజుల పాటు పాల్గొంటారని చెప్పేసి ప్రధానికంగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆదేశాల మేరకు ఈరోజు 3 రోజుల పాటు ముంబై ప్రాంతంలో విశేషంగా ప్రచారం సైతం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను సైతం అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో ప్రతిబంధించేలాగా ఇప్పటికే ప్రణాళికలు జారీ చేశారు. అందులో భాగంగా ఈ ప్రచారాన్ని మాత్రం జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటున్న ప్రచార సభలో అనేక ప్రాంతాల్లో భారీ రోడ్ షోలతో పాటు అన్ని ప్రాంతాల్లో రోడ్ షోలు నిర్వహించేందుకు అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన కాంగ్రెస్ శ్రేణులు పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతున్నారు. మరి కాసేపట్లో ముంబై ప్రాంతానికి రేవంత్ రెడ్డి చేరుకుంటున్న సందర్భంలో అక్కడ భారీగానే ర్యాలీలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ సైతం చేస్తున్నారు. సుమారు చూస్తున్నాం మనం. ఎందుకంటే తెలంగాణ తరహాలో సక్సెస్ మాత్రం సిద్ధం చేయాలని మహారాష్ట్రకు సంబంధించిన ఎన్నికలు వేడిగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికల్లో గెలిపే దిశగా ఇప్పుడు ముందుకు పోతున్న తరుణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఒక ప్రతిష్టాత్మకంగా కొనసాగుతుంది. ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ రోజు మహారాష్ట్ర ఎన్నికల పాల్గొంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మన తెలంగాణ జిల్లాలో అమలవుతున్న సంక్షేమ పథకాలను అటు మహారాష్ట్ర ప్రజలకు వివరిస్తూ గెలిపే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే పార్టీ అధిష్టానం మేరకు 3 రోజుల పాటు ఆయన పర్యటించేందుకు అన్ని ఏర్పాట్లు సైతం అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు చేస్తున్నారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనంతరం తిరిగి శనివారం సాయంత్రం పూట ఇక్కడ హైదరాబాద్ చేరుకుంటా అని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా చూస్తుంటే తెలంగాణ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ప్రాంతంలో పాల్గొనడం విశేషంగా మనం భావించవచ్చు. ఎందుకంటే తెలంగాణలో 6 గ్యారంటీలతో పాటు సంక్షేమ పథకాలను అక్కడ మహారాష్ట్ర ప్రాంతంలో వివరిస్తూ ప్రజలను సైతం చైతన్యవంతం చేసే దిశగా ముఖ్యమంత్రి పర్యటన సైతం కొనసాగుతుంది. ఇప్పటికే భారీ రోడ్ షోలతో పాటు ముంబై ప్రాంతం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వయమైందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి భారీ జన సమీకరణతో పాటు మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారం ఉండడంతో వారం రోజుల్లో సుమారు 3 రోజుల పర్యటన ముఖ్యమంత్రి కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా అనేక అంశాలను ప్రజలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపే లక్ష్యంగా తీసుకుపోతా అని చెప్పేసి చెప్తున్నారు. ప్రాథమికంగా చూస్తుంటే జిల్లాల వారీగా మహారాష్ట్ర నాందేడ్తో పాటు అన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఎన్నికల ప్రచార వేడి సైతం కొనసాగుతుంది. ఈ నెల 20న జరిగే ఎన్నికలకు అక్కడ ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సైతం అన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో భాగంగా 3 రోజుల పాటు తెలంగాణ ముఖ్యమంత్రి సైతం మహారాష్ట్ర ప్రాంతంలోని ముంబై ప్రాంతంలో అక్కడ పర్యటించి అక్కడ ప్రాథమికంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని రోడ్ షోలతో పాటు ప్రజలతో ముఖాముఖిగా పాల్గొంటున్న పరిస్థితి మనం అక్కడ చెప్తున్న పరిస్థితి మనం ప్రాథమికంగా చూస్తున్నాం. బ్రాహ్మిణి.